సాగలే యథేచ్ఛగా మట్టి దోపిడీ. మార్కాపురం మండలంలోని వేములకోట పంచాయతీ పరిధిలో గల చెరువును మట్టి దొంగలు కబ్జా చేశారు. ఇష్టారీతిగా రాత్రి పగలు తేడా లేకుండా మట్టి దోపిడీ చేస్తుండడం గమనించాల్సిన విషయం. ప్రొక్లైన్ ట్రాక్టర్లతో టన్నుల కొద్దీ మట్టి లెక్క జమ లేకుండా దోచుకుంటున్న వైనం ఇక్కడ కనిపిస్తుంది. అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. చెరువు రూపురేఖలు కోల్పోతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో మట్టి మాఫియా చెలరేగిపోతున్న ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోతున్నాడు. భవిష్యత్తులో ఇక్కడ చెరువు ఉండేది అనిపించేలా చెరువు రూపురేఖలు కోల్పోతున్న ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడం గమనించవచ్చు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఈ మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతారా లేదా మౌనంగా తన పని తాను చేసుకోపోతారా అనేది వేచి చూడాలి. గత ప్రభుత్వంలో మట్టి మాఫియా హల్చల్ చేస్తే ఈ ప్రభుత్వం అంతకు మించి అన్నట్లుగా దౌర్జన్యంగా మట్టిని తోలుకుపోతున్న వైనం కనిపిస్తుంది. దీంతో ఏ ప్రభుత్వం వచ్చినా సహజ వనరులను కొల్లగొట్టడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేసే నాదుడే లేడంటూ జనం విమర్శలు గుప్పిస్తున్నారు.